యూఫోరియా అంటే ఏంటి? కమాన్ డిక్షనరీ గూగుల్ యూఫోరియా అంటే ఏంటంటే ChatGPT. నాకు నేనే అని చెప్తానండి, అందులో పెద్ద Give him a big round of applause. Euphoria is him, it seems. Bhumika, you understood? He says that euphoria itself is him. అంటే రోజుకో కొత్తలా కనబడుతుంటాం. Okay. Vignesh, నీకు యూఫోరియా అంటే? యూఫోరియా అంటే ఒక ఎక్స్ట్రీమ్ ఎమోషన్, ఒక ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, ఒక స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే. అండ్ సారా, మీకు యూఫోరియా అంటే? Yeah, I agree with him. Just an extreme state of joy. An extreme state of joy. Okay. Like when Dhurandhar was such a big hit, you were in euphoria. Yeah. So అందరూ చెప్పారు సారా యూఫోరియాలో ఉంది అని. యాక్చువల్లీ యూఫోరియాలో ఉంది సారా. ఓకే. అండ్ ఇప్పుడు ఈ టైటిల్ ని పెట్టినటువంటి గుణశేఖర్ గారిని అడుగుదాము, ద డైరెక్టర్, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. సార్, ఈ యూఫోరియా అంటే ద కోర్ ఏంటంటారు? ఇది కోర్ అదే, ముందు టైటిల్ అదేనండి, ఒక మనకి ఏదైనా పట్టరాని అంత ఆనందం కానీ, ఒక ఆపలేనంత ఉత్సాహం కానీ ఉన్నప్పుడు ఒక అవస్థలోకి వెళ్తాం, ఒక యూఫోరిక్ మూమెంట్ లో. కరెక్ట్. సో దాన్ని యూఫోరియా అంటారు. సార్, నన్ను చూసే పెట్టారు కదా సార్ ఇది. ఖచ్చితంగా ఆల్మోస్ట్ స్టేజ్ మీద ఇదే స్టేట్ లో ఉంటాను ఎప్పుడు. సో ఇప్పుడు మొన్న 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవును. ఆ రిలీజ్ డే ఫస్ట్ షో మా వాళ్ళందరూ వెళ్ళి ఆ యూఫోరిక్ మూమెంట్ ని కూడా క్యాప్చర్ చేశారు. సో అది యూఫోరియా. సో అలాగా ఆ యూఫోరియా స్టేట్ లో ఉన్నప్పుడు అంటే మనం అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. ఆ అదుపు తప్పే ప్రమాదాన్ని మనం విచక్షణ తోటి దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. అలా కంట్రోల్ గాని తప్పేమో దాని పర్యవసనాలు మామూలుగా ఉండవు అనమాట. కరెక్ట్. అదే యూఫోరియా. ఎస్. అండ్ ఆ పర్యవసనాలు వాళ్ళకే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉంటుంది. కరెక్ట్. అలా ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో భూమిక గారు ఈ సినిమా పరంగా క్యారెక్టర్ లో ఉన్నారు. అంతేనా భూమిక గారు? సో ఈ యూఫోరియా స్టేట్ లోకి ఈ సినిమాలో మీరు వెళ్ళారా, లేకపోతే మీ క్యారెక్టర్ చేసినటువంటి మీ అబ్బాయి వెళ్తున్నాడా? I think obviously it's the young generation that's into euphoria, the feeling of euphoria. And I'm the one who's trying to hold on to things, Okay. slow it down, and I don't know how much I can reveal. లేదు, మేము ట్రైలర్ చూసినప్పుడు మాకేం కనిపిస్తుంది అంటే మీరే ఒక ఆవిడ మీద కేసు వేసుకున్నారు అంటున్నారు. సో దట్ ఈస్ యూ హూ హస్ పుట్ ద కేస్ ఆన్ యువర్ సెల్ఫ్. అలా ఎందుకు వేసుకున్నారు అనేది నాకు ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ ఇట్ ఆన్ February 6. అదే అండి, అసలు ఏంటి ఆ గిల్ట్ ఏంటి, ఆవిడ చేసిన నేరం ఏంటి, తన మీద తనే కేసు వేసుకుంది, ఎందుకు వేసుకుంది. సో అది మనకు ఒక చాలా ఇంపార్టెంట్ టర్న్ ఈవిడ క్యారెక్టర్. కరెక్ట్. అండ్ భూమిక గారు, మీ విషయంలో అయితే మాకు ఒక్కడు సినిమాలోని అంటే జనరలీ మనం ప్రేమలో ఉన్నప్పుడు కూడా యూఫోరియా స్టేట్లోకి వెళ్తాం కదా విఘ్నేష్? చెప్పు.